అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక టెక్నికల్ విషయం గురించి మాట్లాడుకుందాం. కానీ అది మన రోజువారీ జీవితంలో ఒక భాగం. అదే పవర్ ఎలక్ట్రానిక్స్. ఈ పెద్ద పేరు విని భయపడకండి. దీన్ని విద్యుత్ కోసం ఒక స్మార్ట్ గేట్ కీపర్ గా ఆలోచించండి. మన ఇళ్లలోకి వచ్చే కరెంటు చాలా శక్తివంతమైంది అని మందరికి తెలుసు కదా. అది వేగంగా ప్రవహించే నది లాంటిది. కానీ మన మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్టాప్లు వంటి గాడ్జెట్లు అంత శక్తిని నేరుగా తట్టుకోలేవు. వాటికి సున్నితమైన నియంత్రిత ప్రవాహం అవసరం. ఈ పని చేసే టెక్నాలజీనే పవర్ ఎలక్ట్రానిక్స్. ఇది శక్తివంతమైన విద్యుత్ను తీసుకుని దానిని మారుస్తుంది, నియంత్రిస్తుంది మరియు మన పరికరాలు సురక్షితంగా మరియు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన ఖచ్చితమైన రూపంలోకి మారుస్తుంది. కాబట్టి సరళంగా చెప్పాలంటే పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే విద్యుత్ శక్తిని నిర్వహించడం. ఇది విద్యుత్ను మార్చడం మరియు నియంత్రించడం యొక్క కళ మరియు శాస్త్రం. మీ ఇంటి పైకప్పుపై ఒక పెద్ద నీటి ట్యాంక్ ఉందని వ్యవహరించుకోండి. అది ప్రధాన విద్యుత్ సరఫరా మరియు మీరు ఒక చిన్న గ్లాసు నీటిని నింపాలి. అది మీ ఫోన్ బ్యాటరీ లాంటిది. మీరు ప్రధాన వాల్వ్ను పూర్తిగా తెరవరు కదా, అది విపత్తు అవుతుంది. బదులుగా మీరు ప్రవాహాన్ని నియంత్రించడానికి ఒక ట్యాప్ను ఉపయోగిస్తారు, సరైన మొత్తంలో నీటిని సరైన పీడనంతో బయటకు పంపడానికి. పవర్ ఎలక్ట్రానిక్స్ సరిగ్గా ఆ స్మార్ట్ ట్యాప్ లాగా పనిచేస్తుంది. కానీ విద్యుత్ కోసం ఇది సరైన మొత్తంలో శక్తి సరైన సమయంలో సరైన ప్రదేశానికి చేరుకోవడాన్ని నిర్ధారిస్తుంది. ఎటువంటి నష్టం జరగకుండా నిరోధిస్తుంది మరియు శక్తిని ఆదా చేస్తుంది. ఈ నియంత్రణ చాలా ముఖ్యం. ఇది లేకుండా మన సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు తక్షణమే కాలిపోతాయి. గోడ్ సాకెట్ నుండి వచ్చే ప్రధాన విద్యుత్ ఆల్టర్నేటింగ్ కరెంట్ లేదా ఏసీ ఇది నిరంతరం దాని దిశను మారుస్తుంది. అయితే మన ఆధునిక గాడ్జెట్లలో చాలా వరకు ముఖ్యంగా బ్యాటరీలతో ఉన్నవి డైరెక్ట్ కరెంట్ లేదా డీసీ అవసరం. ఇది ఒక స్థిరమైన దిశలో ప్రవహిస్తుంది. పవర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఏసీని డీసీగా మార్చే అద్భుతమైన అనువాదకులు. ఇది మన ఫోన్లను గాచ్ చేయడానికి, మన ల్యాప్టాప్లను నడపడానికి మరియు మరెన్నో వాడికి శక్తిని అందించడానికి వీలు కల్పిస్తుంది. అవి తెర వెనుక నిశ్శబ్దంగా పనిచేసే అనామక హీరోలు మన ఆధునిక టెక్ నిండిన జీవితాలను సాధ్యం చేస్తాయి. దీన్ని ఇలా ఆలోచించండి. పవర్ ఎలక్ట్రానిక్స్ ఒక వంటగదిలో నైపుణ్యం కలిగిన చెఫ్ లాంటిది. చెఫ్ ముడి పదార్థాలను ముడి విద్యుత్ శక్తిని తీసుకుని వివిధ సాధనాలు మరియు పద్ధతులను ఉపయోగించి వాటిని రుచికరమైన ఖచ్చితంగా వండిన భోజనంగా మారుస్తాడు. అది మన పరికరాలకు ఉపయోగపడే శక్తి. చెఫ్ అవసరమైన విధంగా పదార్థాలను కోయగలడు, కల్పగలడు, వేడి చేయగలడు మరియు చల్లబరచగలడు. అదేవిధంగా పవర్ ఎలక్ట్రానిక్స్ వోల్టేజ్ ను పెంచగలదు, తగ్గించగలదు, ఏసీ నుండి డీసీకి మార్చగలదు లేదా దాని ఫ్రీక్వెన్సీని కూడా మార్చగలదు. ఈ అద్భుతమైన సౌలభ్యం దీని ఇంజనీరింగ్ లో ఒక ప్రాముఖ్య మరియు శక్తివంతమైన రంగంగా చేస్తుంది. మనం గుర్తించకుండానే మన రోజువారీ జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. పవర్ ఎలక్ట్రానిక్స్ ఏమి చేస్తుందో ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి ఈ మొత్తం జరిగేలా చేసే ముఖ్యమైన ఆటగాళ్లను, చిన్న మ్యాజిక్ భాగాలను కలుద్దాం. వాటిని అర్థం చేసుకోవడానికి మీరు ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం లేదు. మొదట మనకు డయోడ్ ఉంది. డయోడ్ ను విద్యుత్ కోసం ఒక వన్ వే స్ట్రీట్ గా ఆలోచించండి. ఇది కరెంట్ ఒక దిశలో మాత్రమే ప్రవహించడానికి అనుమతిస్తుంది మరియు వ్యతిరేక దిశలో ప్రవహించకుండా పూర్తిగా అడ్డుకుంటుంది. ఏసీని డీసీగా మార్చడం వంటి వాటికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏసీ కరెంట్ ముందుకు వెనుకకు ప్రవహించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి డయోడ్ వెనుక ప్రవాహానికి అప్పు అని చెప్పి ముందుకు ప్రవాహాన్ని మాత్రమే అనుమతిస్తుంది. ఇది స్థిరమైన డీసీ కరెంట్ ను సృష్టించడంలో మొదటి అడుగు. మన బృందంలో తర్వాతది శక్తివంతమైన ట్రాన్సిస్టర్. డయోడ్ ఒక వన్ వే స్ట్రీట్ అయితే ట్రాన్సిస్టర్ ఒక అధునాతన ట్రాఫిక్ సిగ్నల్ లేదా చాలా ఖచ్చితమైన నియంత్రణ నాపున్న నీటి ట్యాప్. ఇది విద్యుత్ ప్రవాహాన్ని ఆన్ మరియు ఆఫ్ చేయడమే కాకుండా ఎంత కరెంట్ ప్రవహిస్తుందో కూడా నియంత్రించగలదు. ఒక చిన్న విద్యుత్ సిగ్నల్ ను ఉపయోగించి చాలా పెద్ద విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించవచ్చు. అందుకే ట్రాన్సిస్టర్లు గొప్ప యాంప్లిఫైయర్లు కూడా. పవర్ ఎలక్ట్రానిక్స్ లో మనం పెద్ద మొత్తంలో కరెంట్ మరియు వోల్టేజ్ ను నిర్వహించగల ప్రత్యేక పవర్ ట్రాన్సిస్టర్లను ఉపయోగిస్తాము. విద్యుత్ శక్తిని మనం కోరుకున్న విధంగా ఖచ్చితంగా కత్తిరించడానికి మరియు ఆకర్తి చేయడానికి సూపర్ స్విచ్లుగా పనిచేస్తాయి. తర్వాత మనకు పిరిస్టర్ అనే ప్రత్యేక భాగం ఉంది. ఇది ఒక కీతో తెరవాల్సిన సెక్యూరిటీ గేట్ లాంటిది. కెరిస్ట్ అనేది ఒక చిన్న ట్రిగర్ సిగ్నల్ గేట్ పల్స్
అందుకునేమే వాకు ఉండే స్విచ్. అది ఆ ట్రిగ్గర్ను అందుకున్న తర్వాత అది ఆన్ అవుతుంది మరియు పెద్ద మొత్తంలో కరెంట్ దాని ద్వారా ప్రవహించడానికి అనుమతిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ట్రిగ్గర్ పోయిన తర్వాత కూడా అది ఎల్లోనే ఉంటుంది. దాని ద్వారా ప్రవహించే ప్రధాన కరెంట్ సున్నాకి పడిపోయినప్పుడు మాత్రమే అది ఆఫ్ అవుతుంది. ఈ లాచింగ్ లక్షణం థరిస్టర్లు అధిక శక్తి ఏసీ సర్క్యూట్లను నియంత్రించడానికి ఖచ్చితంగా సరిపోతుంది. పారిశ్రామిక మోటార్ల కోసం లేదా కొన్ని పాత ఫ్యాన్ రెగ్యులేటర్లలో వేగ్ నియంత్రణ కోసం ఉపయోగించేవి. కలిసి ఈ భాగాలు డయోడ్, ట్రాన్సిస్టర్ మరియు థరిస్టర్ అన్ని పవర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల ప్రధాన నిర్మాణ బ్లాక్లను ఏర్పరుస్తాయి. అవి విద్యుత్ ప్రపంచంలోని స్విచ్లు, గేట్లు మరియు వాల్వ్లు. వాటిని తెలివైన మార్గాల్లో కలపడం ద్వారా ఇంజనీర్లు అన్ని రకాల పవర్ మార్పిడులను చేసే సర్క్యూట్లను రూపొందించగలరు. వారు బోర్డు నుండి 230 వోల్ట్ల ఏసీని మీ ఫోన్ కోసం 5 వోల్ట్ల డీసీగా మార్చే హార్చర్ను, లేదా పవర్ కట్ సమయంలో మీ టీవీని నడపడానికి బ్యాటరీ నుండి 12 వోల్ట్ల డీసీ 230 వోల్ట్ల ఏసీగా మార్చే ఇన్వర్టర్ను నిర్మించగలరు. ఈ చిన్న భాగాలు నిజమోన్ హీరోలు శక్తి ప్రవాహాన్ని నిర్వహించడానికి అవి అవిశ్రాంతంగా పనిచేస్తాయి. మీ రోజువారీ జీవితంలో మీరు పవర్ ఎలక్ట్రానిక్స్ ను ఎంత తరచుగా ఉపయోగిస్తారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇది కేవలం కొన్ని హైటెక్ యాబ్లలో మాత్రమే కాదు, అది మీ గదిలో, వంటగదిలో మరియు పడక గదిలో ఉంది. మీ మొబైల్ ఫోన్ ఛార్జర్తో ప్రారంభిద్దాం. మీరు గోడకు ప్లగ్ చేసే ఆ చిన్న ఇటుక పవర్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ కు ఒక క్లాసిక్ ఉదాహరణ. ఇది సాకెట్ నుండి అధిక వోల్టేజ్ ఏసీ పవర్ ను తీసుకుంటుంది మరియు డియోడ్లు మరియు ట్రాన్సిస్టర్లను ఉపయోగించి మీ ఫోన్ బ్యాటరీ సురక్షితంగా గార్డ్ చేయడానికి అవసరమైన తక్కువ వోల్టేజ్ డీసీ పవర్ గా మారుస్తుంది. పవర్ ఎలక్ట్రానిక్స్ యొక్క ఈ చిన్న అద్భుతం లేకుండా మీరు మీ ఫోన్ ను ఎప్పుడూ గార్డ్ చేయలేరు. ఇప్పుడు మీ సీలింగ్ ఫ్యాన్ రెగ్యులేటర్ ను చూడండి. పాత రెగ్యులేటర్లలో ఫ్యాన్ వేగాన్ని నియంత్రించడానికి చాలా శక్తి వేడి రూపంలో వృధా అయ్యేది. కానీ ఆధునిక ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లు పవర్ ఎలక్ట్రానిక్స్ ను ఉపయోగిస్తాయి. అవి థైరిస్టర్ లేదా ట్రాన్సిస్టర్ వంటి భాగాన్ని ఉపయోగించి ఫ్యాన్ మోటారుకు పవర్ ను వేగంగా ఆన్ మరియు ఆఫ్ చేస్తాయి. స్విచ్ ఆన్ లో ఉన్న సమయం మరియు ఆఫ్ లో ఉన్న సమయాన్ని మార్చడం ద్వారా అది ఫ్యాన్ కు అందించే సగటు పవర్ ను నియంత్రిస్తుంది, తద్వారా దాని వేగాన్ని మారుస్తుంది. ఈ పద్ధతి చాలా సమర్థవంతమైనది మరియు చాలా విద్యుత్ను ఆదా చేస్తుంది. ఇది మీ బిల్లులకు మరియు పర్యావరణానికి చాలా మంచిది. ఇది వేడి చేయకుండా వేగాన్ని సన్నిహితంగా నియంత్రిస్తుంది. మీ టెలివిజన్ సంగతేంటి? ఒక ఆధునిక ఎల్ఈడి టీవీ పవర్ ఎలక్ట్రానిక్స్ తో నిండి ఉంటుంది. మొదట దాని అంతర్గత పవర్ సప్లై ఫోన్ ఛార్జర్ వలె అదే పని చేస్తుంది. ఏసీని వివిధ డీసీ వోల్టేజ్లుగా మార్చి స్క్రీన్, స్పీకర్లు మరియు ప్రాసెసర్ కు శక్తిని అందిస్తుంది. కానీ అది మాత్రమే కాదు, చిత్రాన్ని ప్రకాశవంతం చేసే ఎల్ఈడి బ్యాక్లైట్ యొక్క ప్రకాశాన్ని కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ ఉపయోగించి నియంత్రిస్తారు. ఎల్ఈడీలకు వెళ్లే పవర్ ను ఖచ్చితంగా నిర్వహించడం ద్వారా టీవీ ప్రకాశవంతమైన తెలుపులను మరియు లోతైన నలుపులను ఉత్పత్తి చేయగలదు. మీకు అందమైన అధిక కాంట్రాస్ట్ చిత్రాన్ని అందిస్తుంది. అదే సమయంలో పాత టెలివిజన్ టెక్నాలజీలతో పోలిస్తే చాలా శక్తి సమర్థవంతంగా ఉంటుంది. వంటగదిలో కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ కట్టపడి పనిచేస్తుంది. ఇండక్షన్ స్టవ్ ఈ టెక్నాలజీకి ఒక అద్భుతమైన అప్లికేషన్. ఇది అధిక ఫ్రీక్వెన్సీ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడానికి శక్తివంతమైన ట్రాన్సిస్టర్ ఆధారిత సర్క్యూట్ ను ఉపయోగిస్తుంది. మీరు స్టవ్ పై అనుకూలమైన పాత్రను ఉంచినప్పుడు ఈ అయస్కాంత క్షేత్రం పాత్ర యొక్క లోహం లోపల నేరుగా విద్యుత్ ప్రవాహాలను ప్రేరేపిస్తుంది. అది వేడి చేసి మీ ఆహారాన్ని వండుతుంది. ఇది చాలా సమర్థవంతమైనది, ఎందుకంటే ఇది పాత్రను మాత్రమే వేడి చేస్తుంది, స్టవ్ టాప్ ను కాదు. మీ మైక్రోవేవ్ నుండి మీ వాషింగ్ మెషిన్ మోటార్ నియంత్రణ వరకు పవర్ ఎలక్ట్రానిక్స్ మన గృహోపకరణాలను తెలివైనవిగా, చిన్నవిగా మరియు మరింత సమర్థవంతంగా చేసే నిశ్శబ్ద భాగస్వామి. మనం భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు పవర్ ఎలక్ట్రానిక్స్ పాత్ర మరింత కీలకమవుతుంది. ప్రభావం చూపే అతిపెద్ద రంగాలలో ఒకటి పునరుత్పాదక శక్తి. సరఫలకాలు డీసీ పవర్ ను ఉత్పత్తి చేస్తాయి మరియు పవన టర్బైన్లు వేరియబుల్ ఏసీ పవర్ ను ఉత్పత్తి చేయగలవు. ఈ స్వచ్ఛమైన శక్తి వనరులను మన ఇళ్లకు మరియు నగరాలకు స్థిరమైన ఏసీ పవర్ గ్రిడ్ పై నడిచే వాటికి కనెక్ట్ చేయడానికి మనకు అధునాతన పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్టర్లు అవసరం.
ఇన్వర్టర్లు అని పిలువబడే ఈ పరికరాలు సూర్యుడు మరియు గాలి నుండి శక్తిని సేకరించి మన ప్రపంచానికి శక్తిని అందించడానికి వీలు కల్పించే ముఖ్యమైన లింక్. ఇది పచ్చని గ్రహానికి మార్గం సుగమం చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న మరో విప్లవం రవాణాలో ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలతో. ఒక ఎలక్ట్రిక్ కారు ప్రాథమికంగా చక్రాలపై ఉన్న పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్. దీనికి పెద్ద బ్యాటరీ ప్యాక్, డీసీ పవర్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది తరచుగా ఏసీ పవర్ పై నడుస్తుంది. కారు యొక్క గుండె ఒక శక్తివంతమైన ఇన్వర్టర్. ఇది బ్యాటరీ యొక్క డీసీ పవర్ ను మోటారును నడపడానికి ఏసీ పవర్ గా మారుస్తుంది. చార్జర్ మోటారు వేగ మరియు బ్రేకింగ్ ను నియంత్రించే సిస్టమ్ మరియు మొత్తం బ్యాటరీ నిర్వహణ సిస్టమ్ అన్ని పవర్ ఎలక్ట్రానిక్స్ యొక్క అధునాతన అప్లికేషన్లు. ఈ సిస్టంల సామర్థ్యం కారు యొక్క పరిధిని మరియు పనితీరును నేరుగా నిర్ణయిస్తుంది. కార్లు మరియు సవర హలకాలకు మించి పవర్ ఎలక్ట్రానిక్స్ ఒక తెలివైన మరియు మరింత సమర్థవంతమైన విద్యుత్ గ్రిడ్ ను సృష్టించడానికి ప్రాథమికమైంది. దీనిని తరచుగా స్మార్ట్ గ్రిడ్ అని పిలుస్తారు. ఈ భవిష్యత్తు గ్రిడ్ విద్యుత్ ప్రవాహాన్ని మెరుగ్గా నియంత్రించడానికి, వోల్టాను తగ్గించడానికి మరియు వివిధ శక్తి వనరులను సజావుగా హితం చేయడానికి పవర్ ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తుంది. ఇది మీ ఇల్లు మరియు పవర్ కంపెనీ మధ్య రెండు మార్గం కమ్యూనికేషన్ ను అనుమతిస్తుంది. సరఫరా మరియు డిమాండ్ ను నియత సమయంలో సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఇది అందరికీ మరింత నమ్మదగిన, స్థితిస్థాపక మరియు సమర్థవంతమైన పవర్ సిస్టమ్ కు దారితీస్తుంది. బ్లాక్ అవుట్లను నివారిస్తుంది మరియు మన శక్తి వనరులను మొత్తంగా ఉపయోగిస్తుంది. ముగింపుగా, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ల కోసం కేవలం కొన్ని సంకటమైన అంశం కాదు. మనం అందరం కలలు కనే భవిష్యత్తుకు ఇది కీలకమైన సాంకేతికత. మన ప్రస్తుత గాడ్జెట్లను పని చేయించడం నుండి పునరుత్పాదక శక్తి మరియు ఎలక్ట్రిక్ వాహన విప్లవాలను ప్రారంభించడం వరకు దాని ప్రాముఖ్యతను అతిగా చెప్పలేము. ఇది పురోగతిని నడిపించే నిశ్శబ్ద ఇంజిన్, మన ప్రపంచాన్ని మరింత సమరవంతంగా, స్థిరంగా మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందింది. కాబట్టి మీరు మీ ఫోన్ను ప్లగ్ చేసినప్పుడు లేదా ఎలక్ట్రిక్ కారు జారిపోవడాన్ని చూసినప్పుడు పవర్ ఎలక్ట్రానిక్స్ యొక్క కనిపించని మ్యాజిక్ అవిశ్రాంతంగా పనిచేసి ఇవన్నీ సాధ్యం చేస్తుందని గుర్తుంచుకోండి. మనందరికీ ప్రకాశవంతమైన మరియు మరింత శక్తివంతమైన భవిష్యత్తును రూపొందిస్తుంది.